నలుబదియేడవ సర్గము. అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వానిని వధించుట. దుర్ధరుడు మొదలగు 5 సేనాపతులను, వారి అనుచరులను, వాహనములను హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలిసికొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచు, సమరోత్సాహముతో ఎదురుగానున్న అక్షకుమారుని అతడు వీక్షించెను. రావణుని దృష్టి తనపైబడగానే ఉత్సాహము ఇనుమడింపగా ప్రతాపశాలియు, చిత్రమైన బంగారు ధనుస్సును చేతధరించిన వాడును అయిన అక్షకుమారుడు, సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై, బ్రాహ్మణోత్తములచే అర్పింబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తటాలున లేచి నిలబడెను. అనంతరము మహావీరుడును, రాక్షసశ్రేష్ఠుడును అయిన ఆ అక్షకుమారుడు, ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నదియు, మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి, వానరోత్తముడైన ఆ హనుమంతునితో యుద్ధమోనర్చుటకై బయలుదేరెను. అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఫలితముగా లభించినది. పుటము పెట్టిన బంగరు తెరలతో శోభిల్లుచున్నది. రత్నములు పొదిగిన ధ్వజముతో, మనోహరమైన పతాకముతో దర్శనీయమైయున్నది. మనోవేగముతో పరుగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పూంచబడియున్నది. ఇంకను ఆ రథము సురాసురులకును ఎదిరింపశక్యముగానిది, నిరాటంకముగా సాగిపోవునది, సూర్యకాంతులతో ఓపుచున్నది, అంతరిక్షమున సైతము సంచరింపగలది, సముచిత స్థానములయందు అమ్ముల పొదులతో, 8 కత్తులతో, శక్తితోమరములతో అలరారుచు సర్వసన్నద్ధమయ్యున్నది. సమస్త యుద్ధోపకరణములతో, బంగారుమాలలతో, సూర్యచంద్రకాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్యరథ వేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించియున్న ఆ అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము గలవాడై పురోగమించెను. హయ, గజ, మహారథముల సవ్వడులతో భూమ్యాకాశములను, పర్వతములను ప్రతిధ్వనింపజేయిచు, సకల బలములతో గూడిన ఆ అక్షకుమారుడు వనముఖద్వారము పై ఆసీనుడై యున్న యుద్ధ విద్యావిశారదుడగు హనుమంతుని సమీపించెను. సింహమువలె క్రూరమైన చూపులుగల ఆ అక్షకుమారుడు, ప్రజాక్షయకారకుడైన ప్రళయకాలాగ్నివలె ఒప్పుచున్న ఆ వానరోత్తముని సమీపించి, సంభ్రమాశ్చర్యములకు లోనైనవాడై, ఆయనను గర్వదృష్టితో జూచెను. మిక్కిలి బలముగలవాడైన ఆ రావణకుమారుడు, మహాశక్తి సంపన్నుడైన ఆ వానరుని యొక్క వేగమును, శత్రువుల విషయమున బలపరాక్రమములను, తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకునెను. అంతట చలికాలము ముగిసిన పిమ్మట సూర్యతాపమువలె అక్షకుమారునిలో రణోత్సాహము పెల్లుబికెను. ఆ అక్షకుమారుడు, యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమముగల హనుమంతుని జూచి క్రుద్ధుడయ్యెను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచినవాడై ఏకాగ్రచిత్తముతో అతడు వాడియైన 3 బాణములను ప్రయోగించి, ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టిశ్రమయు కలిగింపలేదు. శత్రువులను అవలీలగా ఓడింపగలను అనుధీమాతో ఆ వానరుడు విజృంభించి యున్నాడని అక్షకుమారుడు బాగుగా తెలిసికొనెను. పిమ్మట అతడు బాణములను, ధనుస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధసన్నద్ధుడై ఎదురుచూడసాగెను. అతడు బంగారు పతకములతో, భుజకీర్తులతో, మనోహరమైన కుండలములతో శోభిలుచు తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని జేరెను. యుద్ధ సందర్భముగా ఆయుభయుల సమాగము జరిగిన తీరు సాటిలేనిదిగా నుండెను. అది సురాసురులకును సంభ్రమాశ్చర్యములను గొల్పునదిగా నుండెను. హనుమంతుడు, అక్షకుమారుడు జరుపుచున్న ఘోరయుద్ధమును జూచి భూమిదద్దరిల్లెను. సూర్యుడు తాపమును ప్రసరింపజేయుట మానెను, వాయువు వీచుట నిలిపెను, పర్వతము మిక్కిలి చలించెను, ఆకాశము ధ్వనించెను, సముద్రము క్షోభకులోనయ్యెను. బాణములను ఎక్కుపెట్టుటలోనూ, వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన ఆ అక్షకుమారుడు మొనదేలియున్నవియు, రెక్కలు గలవియు, బంగారు పిడులు గలవియు, విష సర్పములవలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను. అతడు రక్తముతో తడిసిన గుండ్రని కనులుగలవాడే ఉదయించుచున్న సూర్యునివలే విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరములనెడి కిరణములతోగూడి ఆదిత్యునివలే విలసిల్లుచుండెను. ఆ అక్షకుమారుడు చిత్రవిచిత్రములైన ఆయుధములతో, ధనుర్బాణములతో యుద్ధసన్నద్ధుడై కదనరంగమున నిలిచియుండెను. అతనిని జూచి వానరరాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై, బల పరాక్రమములను ప్రకటించుచు మందరగిరిపై కిరణపుంజములతో వెలుగొందుచున్న సూర్యునివలె ఒప్పుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్ని జ్వాలలచే అక్షకుమారుని, అతని బలములను, వాహనములను దహించివేసెను. పిమ్మట విల్లునడి ఇంద్రధనుస్సు గలిగి,
బాణములనేడి వర్షము గలిగిన అక్షకుమారుడనేడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనేడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమముగల హనుమంతుడు రణమొనర్చుటేందు తీవ్ర పరాక్రమమును జూపువాడును మిక్కిలి తేజోబల వీర్య సంపన్నుడును అగు అక్షకుమారుని సమరరంగమున జూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. ఆ అక్షకుమారుడు మూర్ఖత్వముతో యుద్ధమున తానొక మహావీరుడనను గర్వముగలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయిచు గడ్డిచేకప్పబడిన మహాకూపమును జేరు ఒక ఏనుగువలే రణమున సాటిలేని వీరుడైన వానరోత్తముని జేరెను. వేలకొలది రాక్షసులను ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుంగక ఆయనను ఎదుర్కొనజూచుటయే మూర్ఖత్వము. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించి మేఘమువలే గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరచుచూ అతడు భయంకరాకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను. మిక్కిలి బలముగలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించియున్నవాడును రధికులలో దిట్టయైనవాడును అగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు పర్వతముపై పడిన వడగండ్లు నీరై జారిపోవును. అట్లే అక్షకుమారుని బాణములు వజ్రశరీరుడైన హనుమంతునిపై బడి కుంఠితములై నేలపాలాయను. ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచు అతనిని వెంటాడెను. మనోవేగముతో సంచరింపగలవాడును యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును మహావీరుడును అగు ఆమారుతి బాణముల మధ్య వాయువువలే అతిలాఘవముతో మిక్కిలివేగముగా తిరుగుచు అతని బాణములకు చిక్కకుండా తప్పించుకునుచు ఆకాశమార్గమున సంచరించెను. విల్లెక్కుపెట్టి రణోన్ముఖుడై వివిధములగు వాడియైన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న ఆ అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలియైన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలముపాటు ఆలోచనలోపడెను. గొప్పవీరుడైన అక్షకుమారుని బాణములకు మహాభుజబలముగల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరచుచూ ఆ రాక్షసయోధుని యుద్ధపటిమనుగూర్చి ఆలోచింపసాగెను. బాలభానునివలే తేజరిల్లుచున్నవాడే మిక్కిలి బలశాలియైన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకునివలే యుద్ధమొనర్చుచున్నవాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరియైన ఇతనిని చంపుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఒక మహావీరుడు శత్రుపక్షముననున్న ఒక వీరుని శ్లాఘించుట నిజముగా ఒక ఉదాత్త లక్షణము. ఒక వీరుడు శత్రుపక్ష మహావీరుని ప్రశంసలకు పాత్రుడగుటయు ఒక అదృష్టము. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి మహావీరుడు ఏకాగ్రమనస్కుడు యుద్ధశ్రమలకు తట్టుకునగలవాడు కార్యసామర్థ్యమును బట్టి. నిస్సంశయముగా నాగులు యక్షులు మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడైయుండవచ్చును. ఈతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచుచున్నాడు. మిక్కిలి శీఘ్రగమనముగల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతము కంపించును. ఇతనిని ఏ విధముగనూ ఉపేక్షింపదగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయడను మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడితనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదుగదా. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకునెను. అనంతరము మహాబల పరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధక్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. మహావీరుడు వాయుసుతుడు అయిన ఆ వానరోత్తముడు మిక్కిలి వేగముగలవియు ఏమాత్రమూ ఏమరుపాటు లేనివియు శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములగు మార్గములయందును సంచరింపగలవియు రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేశెను. పిమ్మట సుగ్రీవసచివుడైన హనుమంతుడు బలిష్టమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను, గుర్రములను హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై గూలెను. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తప ప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనుస్సును ఖడ్గమును ధరించియున్న ఆ అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమున కెగిరెను. వాయువువలే మిక్కిలి పరాక్రమముగలవాడగు హనుమంతుడు గరుత్మంతుడు వాయువు
సిద్ధపురుషులు సంచరించునట్టి ఆకాశమునందు మసలుచున్న ఆ అక్షకుమారుని క్రమముగా సమీపించి ఆతని కాళ్లను గట్టిగా చిక్కించుకునెను. తన తండ్రి అయిన వాయుదేవునివలే మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుని పట్టుకుని పెక్కుమార్లు గిరగిర త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసరి నేలకేసి కొట్టెను. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కటిప్రదేశము, కంఠము శిథిలములయ్యెను. రక్తములో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గునుగ్గాయెను. కీళ్లన్నీయు దెబ్బతినెను, నరములన్నీయు తెగిపోయెను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేలకొరిగెను. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతనిని భూమిపై పడునట్లు చేసి రాక్షసరాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమున సంచరించుచు వ్రతనియములను పాటించు మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. ఎర్రబారిన కన్నులుగలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుని పరిమార్చిన పిమ్మట ఆ వనముఖ ద్వారము మీదికి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత యముని వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురు చూచుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 47వ సర్గము.